హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 5 మినిట్స్లో చేసుకునే ఎగ్ కర్రీ కారం లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది బ్యాచిలర్స్కైనా వంటరాని వారికైనా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇది చిన్నపిల్లలు ఇష్టంగా తినే లంచ్ బాక్స్ రెసిపీ. ఈ ఎగ్ కర్రీకి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇంకా కరివేపాకు. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉల్లిగడ్డల్ని, పచ్చిమిర్చిని గోలనివ్వాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, మీరు మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని గోలనివ్వాలి. గోలిన తర్వాత అందులో ఎగ్స్ని కొట్టి పోసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఎగ్స్ని మెల్లిగా తిప్పేసుకోవాలి. ఎగ్స్ చిన్న చిన్న ముక్కలుగా చేయకుండా పెద్ద సైజు ముక్కలుగానే ఉంచుకోవాలి. అలా అయితే చాలా బాగుంటుంది. ఇలా 2 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి మార్చుకొని కలుపుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయే ఎగ్ కర్రీ. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ కర్రీ మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.